కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా కుంభకోణాల పార్టీ, అవినీతి కుంభకోణాల పార్టీ. కాంగ్రెస్ పార్టీని స్కామ్లను విడిగా వేరు చేసి చూడలేం మనం. కాబట్టి వాళ్ళు మాట్లాడినట్లు పెద్ద తప్పు పట్టడానికి వీల్లేదు. కాంగ్రెస్ పార్టీ పదే పదే మేము చెప్తా ఉన్నాం, మీరు వచ్చి 100 రోజులు దాటింది. 100 రోజుల లోపల మేము అవినీతి పైన చర్యలు తీసుకుంటాము. మొత్తము టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతి కార్యక్రమాలన్నీ కూడా కోల్డ్ స్టోరేజ్ లో కాంగ్రెస్ పార్టీ పెట్టింది. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సవాల్ చేశారు, కిషన్ రెడ్డి నీకు దమ్ముందా, అమిత్ షా అపాయింట్మెంట్ ఇప్పించు, నా దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అన్ని సిబిఐ దర్యాప్తు చేస్తే నేను నిరూపిస్తా, నిరూపించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టు పైన ఏమైందని అడుగుతా ఉన్నాను. కళ్ళ ముందు పూర్తి స్థాయిలో అవినీతి కుంభకోణాలు జరిగితే ఇదే కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది, కాళేశ్వరం మీద దర్యాప్తు చేయాలి సిబిఐ అని. అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ జలశక్తి కాంగ్రెస్ పార్టీకి లెటర్ రాసింది. రెస్పాన్సిబుల్ గా ఎంత కాంగ్రెస్ పార్టీకి లెటర్ రాశాం మేము. వాళ్ళు ఇచ్చినటువంటి కాళేశ్వరం మీద దర్యాప్తు చేయాలని వారు రాసినటువంటి ఉత్తరానికి మేము లెటర్ రాశాం. లెటర్లో ఇన్వెస్టిగేషన్ త్రూ సిబిఐ for the irregularities in Kaleshwaram irrigation project. Execution comes under the purview of state government and you may approach state government in this regard. CBI దర్యాప్తు మేము చేయలేము, సిబిఐ దర్యాప్తు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశము కాబట్టి మీరు రాష్ట్ర ప్రభుత్వము అప్రోచ్ చేయండి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి రాసినటువంటి ఉత్తరానికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీకి రాసిన ఉత్తరం అఫీషియల్ లెటరు. మరి వీళ్ళు ఏమంటారని అడుగుతా ఉన్నాను. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ దర్యాప్తు జరగాలని కోరారు కదా, ఈరోజు సిబిఐ దర్యాప్తు చేయడానికి ఇచ్చే అధికారం మీ చేతిలో ఉంది. ఈరోజు ఎవరికి ఉత్తరం రాయాల్సిన అవసరం లేదు. స్టేట్ గవర్నమెంట్ కెన్ ఆర్డర్, దర్యాప్తు చేయాలని ఆర్డర్ చేస్తే 24 గంటల్లో కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభిస్తుంది మేడిగడ్డ వ్యవహారం పైన. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, నాకు దమ్ముందా అని అడిగావు కదా, ఈరోజు ఆ దమ్ము నీకే వచ్చింది. ఈరోజు మరి మీరు అధికారంలోకి వచ్చారు, అమిత్ షా గారు కూడా అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వం కూడా అవసరం లేదు, మీరు నేరుగా రాష్ట్ర ప్రభుత్వము సిబిఐ దర్యాప్తు చేసేటువంటి అధికారము మీకే ఉంది. ఈరోజు మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కోల్డ్ స్టోరేజ్ లో అవినీతి కుంభకోణాలు పెట్టకండి, దర్యాప్తు చేసి వాస్తవ విషయాలు ప్రజలకు తెలిసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. గతంలో ఇచ్చినటువంటి మాట మీద నిలబడాలని కోరుతా ఉన్నాను. ఈరోజు మనకు అర్థమవుతుంది 100 రోజుల తర్వాత
మాటలతోటే కాంగ్రెస్ ప్రభుత్వము పూట గడిపే ప్రయత్నం చేస్తా ఉంది. ఇచ్చిన 6 గ్యారంటీల మీద మాటలతోటే పూట గడుపుతా ఉంది. టిఆర్ఎస్ అవినీతి పైన మాటలతోటే పూట గడుపుతా ఉంది. వీళ్ళు గ్యారంటీలు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. టిఆర్ఎస్ అవినీతి పైన దర్యాప్తు చేసే పరిస్థితి లేదు. పదే పదే ఈనాటి ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల అక్రమ భూ లావాదేవీల పైన అనేక సార్లు మాట్లాడారు. కానీ ఏ ఒక్కటి కూడా ఇది దర్యాప్తు చేసేటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ ల్యాండ్ బిజినెస్ సెటిల్మెంట్ చేస్తే ఆ సెటిల్మెంట్ల మీద కాంగ్రెస్ పార్టీ కొత్త సెటిల్మెంట్ చేస్తుంది. ఏవైతే కాంగ్రెస్ పార్టీ సెటిల్మెంట్ బీఆర్ఎస్ పార్టీ సెటిల్మెంట్ చేసిందో వాటన్నిటిపైన బయటికి తీసి ఈరోజు సెటిల్మెంట్ చేస్తా ఉన్నారు. నేరుగా ఒక్కొక్కరు చెప్తా ఉన్నారు, మీరు ఢిల్లీకి పోయి పలానా వాళ్ళకి ఇచ్చిరండి, లేకపోతే మీ మీద కేసు ఉంటుంది, మీరు మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేరుగా ఢిల్లీలో ఆర్జీ ట్యాక్స్ పేరు మీద ఇచ్చిరండి ఆదేశాలు ఇస్తున్నారు. చాలా మంది ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళి మాకు వార్తలు వస్తా ఉన్నాయి. ఇంతకుముందు 2 రాష్ట్రాల్లో ఉండేది. ముందు తమిళనాడు స్క్వేర్ ఫీట్ కింద రేటు బిల్డర్స్. తర్వాత మొన్న తెలంగాణ ఎన్నికలప్పుడు డికే శివకుమార్ గారు తమిళనాడులో పెట్టాడు. కర్ణాటకలో, తమిళనాడు తర్వాత కర్ణాటకలో పెట్టాడు. ఇప్పుడు ఇక్కడ కూడా వస్తా ఉంది స్క్వేర్ ఫీట్ కింద. కంపెనీలను బెదిరిస్తా ఉన్నారు, బిల్డర్స్ ను బెదిరిస్తా ఉన్నారు, రియల్ ఎస్టేట్ కంపెనీలను బెదిరిస్తా ఉన్నారు, కాంట్రాక్టర్లను బెదిరిస్తా ఉన్నారు. ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఇండియా డిపెండింగ్ ఆన్ తెలంగాణలో వసూలు చేసేటువంటి డబ్బుల మీదనే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఈరోజు వ్యవహారం చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పుణ్యానికి లేక ఓటేసిన పాపానికి తెలంగాణ ప్రజలు భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ మీద దర్యాప్తు చేయడానికి సిద్ధంగా లేదు. టిఆర్ఎస్ మీద దర్యాప్తు పేరుతో గతంలో జరిపినటువంటి లావాదేవీలను చూపించి బెదిరించి మీరు వాళ్ళకి ఇచ్చారు కదా మాకివ్వండి అని వసూలు చేసేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. రాహుల్ గాంధీ మనుషులు హైదరాబాద్ లో తిష్ట వేసుకొని కూర్చొని ఆర్జీ ట్యాక్సీ పేరుతో ఈరోజు వసూలు చేస్తా ఉన్నారు. కాబట్టి అవినీతి విషయంలో దొందే. ఈ 2 పార్టీలకు తేడా లేదు. కుక్కతోక వంకర అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఇక మారదు. కాంగ్రెస్ పార్టీ చరిత్రనే అవినీతి. కాబట్టి నేను మళ్ళీ ఒకసారి ప్రశ్నిస్తున్నాను మాజీ ముఖ్యమంత్రి గారిని. మీ కూతురు అరెస్ట్ అయితే మాట్లాడలేదు, మీరు అందరూ ప్రశ్నించినా మాట్లాడలేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ అయితే మాత్రము స్పందించారు. దీని వెనుక మర్మం ఏమిటో, దీని వెనుక కారణం ఏమిటో, దీని వెనుక మతలబేంటో తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ గారికి ఉందని మనం చేస్తా ఉన్నాం. ఎట్లా చేస్తారు
చెప్పలేదని సలహా ఉంటే చెప్తే చేస్తాను.